వెంకటమ్మ ఏం చేస్తున్నావు? కందికాయ ఇంకెన్ని రోజులు కోస్తావు? ఇంకా రేపు ఎల్లుండి అవుతుంది. పైసలు బాగున్నాయి. యాదమ్మా ఎన్ని రోజులు అవుతుంది ఇంకా? ఓ దేవుడా, ఇంకా 3 రోజులా? లలిత ఎన్ని రోజులా మీరు రావాటికి? ఇవాళనే వచ్చిరా? బొగ్గులు తడుకోరు చేతులకు, మంటలేవు. సుల్కి సుమిత్ర ఎన్ని రోజులు రావాటి? కావాలమ్మా ఏం చేస్తున్నావు? నీ ఏజ్కి కందికాయ కోయేస్తుంది అని వచ్చినావు నువ్వు. ఇక్కడ చూడు. కాదు నువ్వు ఏమన్నా రోజు రోజు సొరపిల్లవా ఎట్లా కందికాయ కోయనిక? ఏం కోస్తున్నావు? జయమా ఎన్ని రోజుల సందుకు వస్తురు? 3 రోజుల సందుకు వస్తురా? 3 రోజుల సందుకు వస్తున్నాం. కందికాయ ఇగో ఎట్లా గలీజ్గా అయిపోయింది, అల్లుకుంది ఏడు కాడికి, గుంజుతో వెళ్తలేదు. ఏమో అన్ని తీయంగా పడేలు అమ్మకి ఏం మిగులుతాయేమో కానీ మస్తు కష్టం పడి పెడుతుంది. బాగానే కంసాపులు పోపిస్తుంది. పని అయితే ఎక్కువ తక్కువ ఏం చెప్పదు. నిమిషములు అటు చేసుకోరు అంటది. ఇంకా అంతే, నిమిషములు అటు చేసుకోరు. నీ ఖర్చు పంప మీరు 2 రోజులైనా చెయ్యి అని అంటది. కుదాటమైన మంచి అమ్మ అందాలు అంతే. అవుతుందా అయ్యాలన్నా? ఏమవుతుందో రేపు ఎల్లుండి అవుతుంది. కోసి మా చేతులు వస్తున్నాయి. అన్నం వండుకుంటానికి చేతులు మంటలేస్తున్నాయి. కందికాయ కోసి మరి నువ్వు నిలబడుతుంది మమ్మల్ని కోపిస్తే మాకు ఇది నేను నిలబడుతున్నాను. మరి కోసేది మాకు అర్థం అవుతుంది, నీకేమవుతుంది పడలమ్మా? అంతేనా? మా చేతులు వస్తున్నాయి. పోగానే ఇంత అన్నం కూడా వండుకోబుద్ది అవుతలేదు మాకు. మరి అన్నం మీ పడేలమ్మ వండి పెట్టమని రాదు? రేపు ఎల్లుండి అవుతుంది. మస్తు కాయ కాసింది మంచిగా. మాకు కూడా మురిపంతో వస్తున్నాం మేము. చాలా ఆనందం అనిపిస్తుంది. కందికాయ చాలమ్మా ఏడున్నావు? ఏం గునుగు పూలు పట్టినావు నువ్వు? తెల్ల తెల్లగా కానొస్తావు. అవునుగా ముద్దుగా పూలు పెట్టుకుందిరో. ఏది ఉండదు కోస్తే మాకు శాతం అయితే లేదు.